దీంతో మనకి పూర్తిగా ఫ్లవర్ వాజ్ అయితే ఇలా రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగున్నాయోను, ఎంత అందంగా ఉన్నాయోను అసలు. ఇప్పుడు ఇదోన 6 నెంబర్తో అల్లామండి బీడ్స్, ఇదోన 8 నెంబర్ బీడ్స్తో అల్లామన్నమాట. ఇది ఒక్కసారి కొలిచి చూద్దాము. 3.5 ఉందండి. 6 నెంబర్ బీడ్స్తో అల్లింది. 8 నెంబర్ బీడ్స్తో అల్లింది అయితే 4.5 ఉంది. మీకు ఏది కావాలంటే అది అల్లుకోవచ్చు అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఫ్లవర్ వాజ్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1 ఇంత మటుకు షేర్ చేశానమాట. ఈ ఫ్లవర్ వాజ్ నండి మనం 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వరకు అల్లాం కదా, పార్ట్ 1 ఇక్కడ వరకు షేర్ చేశాం. ఇది మనకి పూల కుండీ ఉంటుంది చూసారా, ఫ్లవర్ పాట్ ఉంటుంది చూసారా, అలా కూడా ఉపయోగించుకోవచ్చు. చక్కగా ఫ్లవర్స్ పెట్టేసుకుని, ఇవ్వండి మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇలా దొరుకుతాయి మనకి బజార్లో. రోడ్ సైడ్ కూడా పెట్టి అమ్ముతారండి ఇవి. అదొకటినో మరలా మనకి 25 రూపాయల వస్తువులని, 15 రూపాయల వస్తువులని అలా ఒక షాపులు ఉంటాయి చూసారా, అక్కడ బాగా దొరుకుతాయండి ఇవి. ఇదిగోండి ఇవైతే మనకి ఇబ్బంది ఉండవు. ఇలా మన ఇష్టం వచ్చిన కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఎలా చెప్తే అలా ఎంటాయండి ఇవి. ఇదిగోండి ఇక్కడ ఇనప కడ్డీ సన్నగా ఉంటుంది అనమాట. ఎలా మౌల్డ్ చేస్తే మనం ఎలా చెప్తే అలా ఎంటాయి అనమాట ఇవి. ఇదిగోండి ఇలా కలర్స్ తెచ్చుకున్నాం అనుకోండి, మనము వీటిలోకి పెట్టుకోవచ్చు. ఇదిగోండి మనం ముందు ఈ ఫ్లవర్ వాజులు అల్లుకున్నాక ఇవి కొనుక్కుంటానండి, కలర్ కాంబినేషన్ చేసుకోవచ్చు. ఒకే కలర్ అల్లుకోవాలనుకోండి, ఇదిగోండి ఇలా పెట్టుకోవచ్చు. ఏం పడిపోవండి, ఇంకా ఇలా ఉంటాయి. ఎందుకంటే లోపల ఉంటుంది కదా, ఇలా హోల్ ఉంటుంది. ఈ దాదాపు క్రింద దాకా వెళ్ళిపోతాయి ఫ్లవర్ వాజ్కి. అందుకని మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా తెచ్చుకోవచ్చు. కొంచెం యాంటీ కలర్ వేసుకోవాలంటే ఇలా వీటిని దగ్గరికి తీసేసి ఇట్లా పెట్టేసుకుంటానండి. మన ఇష్టం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్ పాట్ ఉందనుకోండి, ఫ్లవర్ వాజ్కి అయితే ఇలా చేసాము. ఈ ఫ్లవర్ పాట్ ఉందనుకోండి, ఇదిగోండి ఇలా ఉంది కదా, చూడండి మీరు షేప్ ఎలా ఉందో ఒక్కసారి మీరు కూడా గ్రహించండి. మన పూల కుండీ ఉన్నట్టే ఉందన్నమాట. ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదిగోండి ఇలా నేను సైడ్ను ఫోటో పెడతా చూడండి ఒకసారి. ఈ ఫ్లవర్ పాటు ఫోటో నేను పెడతాను, ఒక్కసారి చూడండి. ఇలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ అండి, పార్ట్ 2 షేర్ చేసే ముందు మీకు మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తానండి. ఇదిగోండి ఇది మనం ప్లాస్టిక్ బొమ్మకు ఒక ఫ్రాక్ అల్లే అల్లామన్నమాట బీడ్స్తో. చూడండి ఎంత బాగుందోను. ఇదిగోండి వెనక భాగం ఇలా ఉంటుంది. మీకు మన ఛానల్లో అల్లే విధానం ఉంది, అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి. ఏం క్వశ్చన్ చేశారంటే అండి, ఇప్పుడు ఈ బొమ్మని ఏ సైజు తీసుకోవాలి, ఈ బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగారు. మనం మొత్తం అల్లుకున్నాక ఎలా ఫిట్ చేసుకోవాలి అని కూడా అడిగారండి. ఫాస్ట్గా చెప్పేస్తానండి. ఇదిగోండి ముందుగా అయితే ఈ బొమ్మలు వచ్చేసి మీకు ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయండి. ఇదిగోండి ఇలా కీ చైన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి కారుల్లో కూడా పెట్టుకుంటే ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి కారుల్లో పెట్టుకుంటానికి కానీ లేదన్నా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటానికి ఇలా కీ చైన్స్ లాగా కూడా ఉంటాయి. మనకు కావాలి అంటే కీ చైన్ ఉంచుకోవచ్చు, లేదంటే ఇదిగోండి ఇక్కడ పట్టుకుని ఇక్కడ తీసేస్తే ఇక్కడికి మనకి కీ చైన్ విడిగిపోద్ది, అలా ఉంటుంది. నెక్స్ట్ ఈ బొమ్మలు వచ్చి మీకు ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి, లేదంటే రోడ్ సైడ్ను కూడా దొరుకుతాయండి. మరలా సండే మార్కెట్ ఉంటుంది చూసారా, అక్కడ దొరుకుతాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది. సైజ్ అయితే మీకు ఇంచెస్ కొలిచి చెప్తాను, మీకు ఐడియా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ పెట్టి చూపిస్తాను. 3 ఇంచెస్ ఉంటుందండి మీకు బొమ్మ. 3 ఇంచెస్ అయితే మనకి ఈ బొమ్మ ఉంటుంది. మనకండి మొత్తం ఈ కాళ్ళు వరకే మనకి చివరన కనిపిస్తాయి. ఇదిగోండి చూడండి, ఈ కాళ్ళు వరకే మనకు కనిపిస్తాయి. మనం ఇక్కడ వరకు కూడా బాడీ పార్ట్ కిందే తీసేసుకుంటాం. ఒక హెడ్ చూడండి, మీకు హెడ్ ఇక్కడ వరకు ఈ కాళ్ళు వరకు కూడా బాడీ పార్ట్ కిందే తీసేసుకుంటాం. మనకి ఇక్కడ ఈ ఫ్రాక్ అనేది సైజు పెరుగుతుంది కదా, ఇక్కడ నిలబెట్టేస్తుంది, మనకి పడిపోదు. ఓకే అండి. ఇదొకటి 3 ఇంచెస్ బొమ్మలైనా తీసుకోవచ్చు, ఇంకో పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు అండి. మినిమం 3 ఇంచెస్ ఉండాలి బొమ్మలు.
ఓకే అండి. దీని కాస్ట్ అడిగారు. దీని కాస్ట్ అండి 20 నుంచి 25 ఉంటుందండి. పెద్ద కాస్ట్ అయితే కాదు. ఇదిగోండి ఇలా. ఇవండి మీరు అల్లుకున్న తర్వాత ఎలా ఎక్కించుకోవాలి అంటే, ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ దగ్గరకు ఉంటాయి. దీన్ని ఒక్కసారి ఇలా పెట్టేయండి. ఇలా అనేసేయండి. అప్పుడు మనకి బాడీ పార్ట్ ఇక్కడ ఫిట్నెస్ వస్తుంది అనమాట. ఇంకొకటి నిలబట్టం లేదండి అని అడిగారు ఒకళ్ళు. ఇదిగో నిలవపోవటానికంటూ లేదండి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి మెడకి మనం ఇక్కడ చూడండి, మీకు మెడకి ఇక్కడ పట్టేస్తుంది. ఊడిపోయేదంటూ ఉండదు. ఈ ఫ్లవర్ నుంచి ఇక్కడ బీడ్స్ తీసుకుని ఇట్లా మెడ చుట్టూ ఇక్కడికి వేసేసి ఇక్కడ నాట్ వేసేసేయండి. మనకి ఇదే గ్రిప్ ఇస్తుంది. మెడకి వేసాను చూసారా ఫ్లవరు, బీడ్స్తో నల్లాను చూసారా, ఒక దండల్లే వేసామన్నమాట మోడల్గా. ఇక్కడే మనకి గ్రిప్ ఇస్తుంది. మీరు ఇది వేసుకోకుండా ఈ హ్యాండ్ నుంచి ఇక్కడికి వేసారనుకోండి, ఇంత గ్రిప్ అయితే మీకు ఉండదు. అదొకటి గ్రహించండి. ఓకేనా? ఇదిగోండి మీకు కాళ్ళు ఒక్కటే కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ వరకు నేను తిప్పి కూడా చూపించు. ఇలా పెడితేనో మనకి బుట్ట బొమ్మల్లే ఉంటుంది అనమాట. 2 విధాలుగా అల్లుకోవచ్చు. చూసారా? ఇలా మనం దీన్ని ఇట్లా అల్లేసిన తర్వాత ఇలా పెడితేనో నిలబెట్టుకోవచ్చు బొమ్మని. దీన్ని ఇలా తీసేసి కొంచెం ఇలా పెడితేనో బుట్టలో బొమ్మ కూర్చున్నట్టుగా బుట్ట బొమ్మల్లే చూడండి ఇలా ఉంటుంది. 2 విధాలుగా అల్లుకోవచ్చు అనమాట. నేనైతే మీకు ఇలానే చూపించాను. మినిమం 3 ఇంచెస్ తీసుకోండి, అంతకు మించి అయినా తీసుకోవచ్చు. ఇంతకు మించి తగ్గితే మాత్రం బాగోదండి. కానీ ఇవి కదులుతుంది, హెడ్ పార్ట్ అండి. ఇదిగోండి తిరుగుతుంది. ఇలా తీసుకున్నాం అనుకోండి, మనకి ఇలా స్ట్రైట్గా అంటే స్ట్రైట్గా ఉంచుకోవచ్చు, ఇలా పక్కగా అంటే పక్కకి, సైడ్కి చూస్తున్నట్టు మన ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. బాగుంటుంది అనమాట. అప్పుడు కంపల్సరిగా హెడ్ పార్ట్ కదిలేటట్టే చూడండి. హ్యాండ్స్ కూడా అంటిపెట్టినవి తీసుకోకుండా, ఇదిగోండి హ్యాండ్స్ సపరేట్గా ఫిట్ చేసి ఉంటాయి. మనకి బాడీలోనే కలిపి వచ్చేస్తుంది. ఈ హ్యాండ్స్ మాత్రం మనకు కదులుతాయి. ఇలా తీసుకుంటేనే మనకి ఇక్కడ ఈ బీడ్స్ని ఇలా లోపల పెట్టేసేసి మనం ఈ నెక్కకి వేసేస్తాం అనమాట. 1 2 3 4 5 6 7 8 బీడ్స్తో ఇక్కడ స్టార్ట్ చేసి 8 బీడ్స్ తీసుకుని మరలా ఇక్కడికి తీసుకొచ్చి మెడ చుట్టూ ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ ఒక నాటేసేస్తే మనకి ఇక బొమ్మ అనేది కదలదనమాట. ముందండి ఇలాంటి బొమ్మలు అల్లుకునేటప్పుడు కలర్ కాంబినేషన్ చక్కగా చూసి అల్లుకోండి, బాగుంటాయండి ఇవి మాత్రం. ఓకే అండి, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా అల్లే విధానం చూద్దాము. ఇదిగోండి పార్ట్ 1 ఇక్కడి వరకు అయితే అయిపోయింది. మనకి ఇలా వస్తాయి 2 రెడ్ బీడ్స్, 2 వైట్ బీడ్స్, 2 రెడ్ బీడ్స్, ఇలా ఆల్టర్నేట్గా మనకు వస్తాయి అన్నమాట. ఈ స్టెప్లో ఇప్పుడు వైర్ అనేది ఇక్కడ ఈ బీడ్కి 2 బీడ్స్ మధ్య ఉంది చూసారు కదా, ఇక్కడ ఉంది. ఈ వైట్ బీడ్లోకి కూడా తీసుకెళ్దాం. ఇలా నీడిల్ని ఇలా తీసుకెళ్దాం. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. బీడ్ వర్క్కి సంబంధించిన టిప్స్ మీకు చెప్తూ ఉంటాను. ఇక్కడ మనకి 1 2 బీడ్స్ ఉన్నాయి. వైట్ బీడ్, రెడ్ బీడ్, 2 బీడ్స్ బేస్, మెరూన్ బీడ్స్ 4 తీసుకోవాలి. ఈ మెరూన్ బీడ్లో నుంచి ఈ 2 బీడ్స్లో నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఇలా 2 + 4 6. మరలా ఈ వైట్ బీడు ఈ మెరూన్ బీడు బేస్ చేసుకోవాలి. ఇలా ఈ 2 బీడ్స్ బేస్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. మెరూనేనండి, స్టెప్ అంతా మెరూన్ బీడ్సే తీసుకోండి. 3 + 2 5. ఇలా మరలా బయటకు వచ్చేద్దాం. మరలా 2 బీడ్స్, 1 2 బీడ్స్ బేస్, ఇక్కడ 3 బీడ్స్ అవుతాయి. 1 2 3.
3 బీడ్స్ యాడ్ చేయాలి. మళ్ళీ 2 బీడ్స్ బేస్. ఇలా 2 బీడ్స్ బేస్ చేసుకోండి. ఫస్ట్ 6 5 6 ఇలా వేసుకోవాలి. 6 వేసాం, 5 వేసాం, 6 వేసాం, మరలా ఇక్కడ 5, మరలా 6 5 అట్లా ఆల్టర్నేట్గా 6 5 అట్లా ఆల్టర్నేట్గా వేసేసేయండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నేను చెప్తా. వేసేటప్పుడు టైట్గా ఇలా లాగి వేసేయండి, ఎందుకంటే ఇక్కడ మనకి స్టిఫ్గా ఉండాలి. ఇలా బాగా టైట్గా లూజ్ లేకుండా వేయండి. ఇదిగోండి లాస్ట్ దాకా వచ్చేసాము. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 యాడ్ చేసుకోవాలి. మరలా లాస్ట్కి వచ్చేసాము. 2 బీడ్స్ బేస్. ఇక్కడ మెరూన్ బీడు, ఈ ఫ్లవర్ కలిపేసేయాలి. లాస్ట్కి వచ్చాం కాబట్టి 1 2 3 4 బీడ్స్ అవుతాయి లాస్ట్కి. ఇక్కడ ఇంకా 1 బీడ్ యాడ్ చేస్తే సరిపోద్ది. ఈ స్టాండింగ్ బీట్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. కలుపుతున్నాం కాబట్టి చూడండి 1 2 3 4 1 బీడ్ యాడ్ చేయాలి. ఇక్కడ 6 వచ్చాయి, ఇక్కడ 6, మిడిల్లో 5 అన్నమాట. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 6 5 6 5 ఇలా ఆల్టర్నేట్గా వస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి మనకి అవకాశం ఉంటుందండి. లేకపోతే నెక్స్ట్ స్టెప్ వేయలేమన్నమాట. ఈ స్టెప్ మీదే ఆధారపడి ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు షేప్ అనేది మారిపోయింది ఒక్క స్టెప్తోనే. ఇక్కడ కిందకి ఇలా తీసుకొచ్చేసి నాటేసేద్దాము. టైట్గా ఉంటుందండి, అప్పుడు మనకి లూజు లేకుండా ఈ స్టెప్ ఇలా కిందకి తీసుకొచ్చేయండి. టైట్గా ఇలా లాగేసి ఇక్కడ నాటు వేసేద్దాం. మరలా పైకి వెళదాం తర్వాత. ఇదిగోండి సూది మీద నేను సింగిలే ఉంది కాబట్టి 4 టైమ్స్ వేస్తున్నా. 1 2 3 4 వేసేసి ఇలా పైకి లాగేసి ఈ నాటుని దగ్గరికి అనేసేయండి. తర్వాత మరలా పైకి తీసుకెళ్ళిపోదాం. ఇలా ఇక్కడ నుండి ఇలా పైకి ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. మీరు కరెక్ట్గా వేసిన తర్వాతే నాటు వేయండి. చెక్ చేసుకోండి ఫస్ట్, అవునా కాదా అని. చెక్ చేసుకున్నాక ఓకే కరెక్ట్గా ఉంది అనుకుంటేనే నాటు వేయండి. ఇలా పైకి తీసుకొచ్చేద్దాం. ఈ స్టెప్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్కి వెళదాము. ఇక్కడ 5 బీడ్ వేసిన చాట మనకి కనిపిస్తుంది చూసారా, 2 బీడ్స్ 1 బీడ్ 2 బీడ్స్ 1 బీడ్ ఇలా వస్తుంది అనమాట. 5 వేసిన చాట 1 వస్తుంది, 6 వేసిన చాటను 2 బీడ్స్ వస్తాయి అనమాట. పైకి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది వైరు, ఈ 5 బీడ్ ఫ్లవర్లో నుంచి ఈ 6 బీడ్ ఫ్లవర్ ఉంది కదా, దీనిలో 2 బీడ్స్ ఉన్నాయి కదా, 6లో 1 బీడ్ తీసుకుందాం. ఇలా 6 బీడ్లో నుంచి ఈ బీడు, 5 బీడ్లో నుంచి ఈ బీడు, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ 3 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 1 2 3 మనకి ఈ 5 బీడ్లోది కూడా ఒక్కసారి చూడండి. 6 5 6 ఈ బీడు ఈ బీడు ఈ బీడు, ఈ 3 బీడ్స్ బేస్, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 3 + 3 6
ఇదిగోండి చూడండి, నిదానంగా చూపిస్తాను. ఇలా మనకి ఇక్కడ 1 2 3 6 బీడ్స్కి రావాలి. ఇప్పుడు మనం బంచ్ ఉందనుకోండి, ఈ బంచ్ని ఎలా ఉపయోగించాలో చూద్దాము తేలిక పద్ధతిలో. ఫస్ట్ ఇక్కడ కట్ చేసేసుకోండి. ఇప్పుడు విడిపోసలంటే ఎక్కించేస్తున్నాము, బంచు కదా ఇది, దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా బంచ్, ఇలా వస్తుంది మనకి. ఈ బంచ్కి ఒక లైన్కి ఇక్కడ కట్ చేద్దాము. కట్ చేసేసి ఇలా ఎదురుగా పెట్టుకుందామండి. మనకు ఎదురుగా ఇలా పెట్టుకోవాలి. మనకి ఎన్ని బీడ్స్ కావాలో, ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. ఇంకా 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఉంది కదా, ఇలా తీసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. నీడిల్ తీసుకొచ్చేసాము. కొంచెం టైట్గా లాగేసుకోండి. ఇక్కడ మనకి 1 2 3 4 ఉన్నాయి. ఈ 4 ఇదిగోండి ఇలా కట్ చేసాం కదా, కట్ చేసిన దాన్ని ఇలా ఎక్కించేసుకోండి. ఎన్ని కావాలో అన్ని తీసుకుని దీన్ని మరలా ఇక్కడ పెట్టేయండి. ఈజీగా అయిపోద్ది. ఈ స్టాండింగ్ బిడ్లో నుంచి ఇలా వచ్చేసి మరలా బయటకు వచ్చేద్దాం 3 బీడ్స్లో నుంచి. ఇలా మరలా 3 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 మనకు అందుకనే 5 బీడ్ ఫ్లవర్ వేసుకున్నాం. ఇక్కడ ఈ షేప్ రావటం కోసం 5 6 5 6 వేసామన్నమాట. 6 బీడ్ 5 బీడ్ మరలా 6 బీడ్ ఫ్లవర్లో నుంచి బయటకు వచ్చేసేయాలి. టైట్గా లాగేసేయండి. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి ఇలా పట్టుకోండి. నీడిల్ ఉంది కదా, నీడిల్ని 2 బీడ్స్లోకి పోనిచ్చేయండి. ఇలా ఇది తీసి మరలా పెట్టేసేయచ్చు. టైం కూడా భలే సేవ్ అవుద్దండి. మనకి బీడ్స్ కూడా త్వరగా అల్లేసుకోవచ్చు ఎక్కించేసుకుని. ఓకే అండి, మరలా టైట్గా లాగేయండి. వెడల్పుగా ఉన్న దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. మరలా 3 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 1 2 3 4 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేద్దాం. 2 + 4 6. ఇలా నెక్స్ట్ బయటకు వచ్చేసేద్దాం ఈ 3 బీడ్స్లో నుంచి. మరలా 3 బీడ్స్ తీసుకున్నాము. 1 2 3 3 3 యాడ్ చేసేసుకుంటే వెళ్ళిపోవటమేనండి. ఇలా 2 బీడ్స్ తీసుకున్నాం. 1 2 3 4 ఉన్నాయి. 2 బీడ్స్ తీసుకోవాలి. ఇలా లాస్ట్కి వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసి ఈ 3 బీడ్స్లో నుంచి ఇంకా ఇప్పుడు ఈ 3 బీడ్స్లోకి కూడా తీసుకెళ్ళిపోదామండి నీడిల్ని. 1 5 బీడ్లో నుంచి 2 ఇదొకటి 3. నెక్స్ట్ కలిపేసేయాలి కాబట్టి ఇక్కడ స్టాండింగ్ బీడ్ ఉంటుంది. మీకు ఇక్కడ స్టాండింగ్ బీడ్ ఉంటుంది స్టార్ట్ చేసిన చోట. దీన్ని కూడా ఇలా పైకి తీసుకొచ్చేయండి. ఇక్కడ మనకి
ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు 1 2 3 4 5 బీడ్స్ వస్తాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ అన్నీ కలిపేసామన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడికి తీసుకొచ్చేద్దాము. ఇక్కడికి తీసుకొచ్చేసేద్దాం. ఇక్కడ మధ్యన 6 బీడ్స్ ఉన్నాయి కదా, అక్కడికి ఇక్కడికి మీకు మొత్తం చూడండి ఒక్కసారి 6 బీడ్స్ పైన 1 2 3 4 5 6 వస్తాయి. మిడిల్ 1 వస్తుంది. ఇలా రావాలి. ఇలా వస్తే మీకు చక్కగా వచ్చినట్టు, కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఓకే అండి. ఇప్పుడు ఎంత వెడల్పుగా ఉన్నదాన్ని ఇక కూజాలాగా తీసుకురావాలి కాబట్టి ఈ షేప్ కోసం మనం దీన్ని ఇక్కడ ఫిలప్ చేసేసాం మొత్తం. ఇక్కడ నుంచి ఈ మధ్యన ఉన్నాయి చూసారా, ఈ మధ్య భాగంలో ఇక్కడ మనం ఈ షేప్ తీసుకొస్తాం. ఓకే అండి. ఇక మరలా ఇక్కడికి తీసుకొచ్చేసేద్దాము. ఇక్కడ 1 బీడ్ ఉంది చూసారా, అక్కడికి ఒకసారి టైట్గా లాగేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది, ఇక్కడ వరకు అయిపోయిందండి. ఇక ఈ స్టెప్ అయితే వేసేద్దాము. అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్కి వెళదాము. ఇప్పుడు ఈ కలర్తో పని అయిపోయింది అనుకోండి, మీకు అటు ఇటు పోకుండా బీడ్స్ అనేవి కలవకుండా మనకు అవసరం అయిపోయింది అనుకోండి, ఆ కలర్తోనూ అలా నాట్ వేసేసేయండి. వేసేసి ఇంకొక ముడి కూడా వేసేస్తే మనకి ఇంకా ఎక్కడికి పోవన్నమాట. మరలా మనకు అవసరం వచ్చినప్పుడు మరి ఆ ముడిప్ప తీసేసుకుని మరలా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. మీకు ఇంకొక విధంగా కూడా అల్లుకోవచ్చండి. ఇది ఎన్ని విధాలంటే మనం 3 విధాలుగా దీన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ కల్లేసాం కదా, దీన్ని ఒక్కసారి ఇలా తిప్పండి. తిప్పితే మనకి ఇది ఒక పాట్ లాగా తయారవుతుంది. ఇదిగోండి ఇలా. మరలా ఇక్కడ కూడా మనం ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చు. ఇలా ఉంది కదా, మరలా ఇక్కడ కూడా మనం ఇలా అల్లుకుని, ఇంత మటుకైనా అల్లుకుని మనం ఇలా పెట్టేసుకోవచ్చు. 3 విధాలుగా అల్లుకోవచ్చండి ఇది. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. వెనక్కి ఇలా ఉంది కదా, దీన్ని తిప్పేస్తే చక్కగా ఇంకొక పాట్ అల్లే వచ్చేసింది. మన ఐడియానేనండి, ఏం ఉండదు. ఇక్కడ ఎండ్ చేసేసి మీరు దీన్ని కూడా ఉపయోగించేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మన పెరట్లో ఉంటాయి చూసారా మన దొడ్లో ఉండేవి, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక చిన్న సైజు కుండలాగా తయారైపోయిందనమాట. ఓకే అండి. ఇక చూద్దామండి. తిప్పేసేసి ఇక అల్లే విధానం చూద్దాము. ఇక్కడ టైట్గా లాగేసుకొని ఇక్కడ 1 బీడ్ 6 బీడ్స్ వస్తాయి. ఈ 6 బీడ్స్కి మిడిల్లో 6 బీడ్స్కి మనం వేస్తాం అనమాట. ఇక్కడ 1 బీడ్ ఉంది, 1 మెరూన్, 2 వైట్, 1 మెరూన్. ఇలా ఇలా రావాలి పైకి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 ఇలా 4 బీడ్స్ యాడ్ చేసాము ఆల్టర్నేట్గా. అలా సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూడా 1 మెరూను, 2 వైట్. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి కదండి, 1 మెరూన్, ఇక్కడ ఒక మెరూన్, 2 1 2 3 యాడ్ చేస్తున్నా. ఇలా పైకి వైట్ రావాలి. మరలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. మీకు ఇలా అనండి. మీకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, బీడ్ని ఇలా అన్న తర్వాత లూజ్ వస్తుంది కొంచెం, మరలా ఎమ్మటే పెట్టేసి ఇలా లాగేసేయండి. మనకి మన పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ 2 మెరూన్ బీడ్స్ ఉన్నాయి, 1 మెరూన్, 2 వైట్ యాడ్ చేయాలి. ఇలా
మెరూన్లో నుంచి ఇలా 4th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. 1 మెరూన్, 2 బీడ్స్ ఉన్నాయి కాబట్టి 5 రావాలన్నమాట. ఈ స్టెప్ అంతా 5 బీట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇలా ఇలా బెండ్ చేస్తేనండి మన ఆధీనంలోకి వచ్చేస్తుంది. 5th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ 1 మెరూన్, 2 వైట్, 2 + 3 5 అన్నమాట. ఇలా లాస్ట్ బీట్ అండి, 6th బీట్. ఇదిగోండి ఇలా పట్టుకోండి, మనకి గ్రిప్ దొరుకుతుంది. ఈ స్టాండింగ్ బీట్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇక్కడ 1 2 3 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. వైట్ ఇక్కడ ఇదిగోండి మనకి పాట్ ఇలా రెడీ అవుతుంది. ఇక్కడ నాటు వేసేయండి. ఇలా వచ్చిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. 4 6 8 10 12 బీట్స్ రావాలండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 బీట్స్ వైట్ రావాలి. ఇలా కిందకి తీసుకొచ్చేసి నాటు వేసేయండి. ఇదిగోండి ఇక్కడికి మనకప్పుడు చూడండి లూజ్ ఉందనుకోండి ఇలా టైట్ వచ్చేస్తాయి వేసేస్తే. ఓకే అండి, ఇక్కడ నాటు వేసేస్తాను నేను, మీరు వేసేయండి. ఇదిగోండి మళ్ళీ పైకి తీసుకొచ్చేసేద్దాం. నాటు వేసాక మళ్ళీ పైన అల్లాలి కదా. నాటు కిందకి తీసుకొచ్చి వేస్తేనండి గ్రిప్ ఉంటుంది. ఇక్కడే వేసేస్తే లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం సింగిల్ వైర్ తీసుకున్నాం. నాటు ఊడిపోయింది అనుకోండి మనం అల్లుకున్నదంతా వేస్ట్ అయిపోద్ది, ఇంత శ్రమపడి వెళ్ళిందంతా. అందుకని నాటు మాత్రం స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా. ఇదిగోండి ఈ స్టెప్ అయ్యేటప్పటికి మనకి ఫ్లవర్ వాస్ ఇలా రెడీ అవుద్ది. ఇక కోజా టైప్ అల్లే ఇక్కడి నుంచి వస్తుంది అనమాట అండి. ఇక ఇప్పుడు ఈ డిజైన్ వేసేద్దాము. ఇంకా ఇక్కడ మధ్యన ఉంది కదండి వైరు, ఇక్కడ మనకి 2 బీడ్స్ వచ్చాయి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు తీసుకోవాలండి. 2 బీడ్స్, ఈ 2 తీసుకుందాం. ఈ 2 తీసుకోవద్దు, ఈ 2 తీసుకోండి. ఎందుకంటే ఒకే ఫ్లవర్లో నుంచి ఈ 2 బీడ్స్ తీసుకోకూడదు. ఈ ఫ్లవర్లోంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ తీసుకోవాలి. టూ బేస్ అవుతాయి, 4 యాడ్ చేయాలి. ఇలా 6 బీట్ ఫ్లవర్ రావాలి. ఇలా మనకి మరలా 2 బీట్స్ బేస్. ఇక్కడ 1 2 3 బీట్స్, 3 యాడ్ చేయాలి. ఈ స్టెప్ అంతా 6 బీట్ మెథడ్ వస్తుందండి. ఇలా స్టాండింగ్ బీట్లో నుంచి ఈ 2 బీట్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇలా వేసేసేద్దాము. వేసేయండి, నేను ఇక్కడ చూపించుతా మీకు. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాను. ఈ 2 బీట్స్లో నుంచి కూడా బయటకు వచ్చేసి
స్టాండింగ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ 1 2 3 4 2 బీడ్స్ యాడ్ చేయాలి. 4 + 2 6. ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా నీడిల్ పైకి తీసుకెళ్ళిపోదామండి. ఇక్కడ నాటు వేయవసరం లేదండి, చిన్నదే కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. నాటు వేయవసరం లేదు. ఇక్కడ ఈ స్టెప్కి ఇదిగోండి ఇలా రావాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 6 ఫ్లవర్స్ వస్తాయి. 1 2 3 4 5 6 పైన ఇలా రావాలి. 12 వస్తాయండి. ఓకే, ఇక మరలా నెక్స్ట్ వైర్ ఇక్కడ ఉంది. ఈ బీడ్లోకి తీసుకెళ్ళాలి నీడిల్ని. బేస్ అవుతాయి. 1 2 4 బీడ్స్ మెరూన్ తీసుకోవాలి. 4 4 + 2 6 ఇలా మరలా 2 బీడ్స్ బేస్. 1 2 3 3 బీడ్స్ మెరూన్ తీసుకోవాలి. ఈ స్టెప్ అంతా మెరూనే తీసుకోండి. ఇలా నిలబెట్టాలి. మరలా 2 బీడ్స్ బేస్. 1 2 3 3 యాడ్ చేయాలి. టూ బీడ్స్లోంచి బయటకు వచ్చేసి మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 1 2 3 2 బీడ్స్ 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 యాడ్ చేసేటివేనండి, చేసేయండి. చూడండి షేప్ ఒక స్టెప్కి మనకి షేపులు తేడా వచ్చేసాయి. ఇంత బాగుంటుందండి బీడ్ వర్క్. అల్లిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అల్లికి ఎలా ఉంది. ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, నేను ప్రతిసారి చెప్తాను మీకు. ఒక లైక్ ఇచ్చేసేయండి అల్లుకున్న తర్వాత. ఇలా నేను చాలా సులువైన పద్ధతిలో నేను అల్లటానికి నేను ట్రై చేస్తానండి. ఇలా ఇంకా లాస్ట్ 2 బీడ్స్. ఈ కూజ అండి భలే గమ్మత్తుగా ఉంటుందండి. ఇదిగోండి ఇలా పైకి తీసుకొచ్చేయండి. స్టెప్కి అండి మోడల్ మారిపోతూ ఉంటుంది. ఇలా 1 2 3 4 9 2 బీడ్స్ యాడ్ చేయాలి. మరలా 2 బీడ్స్లోంచి బయటకు వచ్చేద్దాం. ఇలా మరలా పైకి తీసుకొచ్చేద్దామండి నీడిల్ని. ఇదిగోండి ఇలా రావాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 12 బీడ్స్ వస్తాయి పైన. ఇక్కడ వైట్తో ఒక గోటల్లే డిజైన్ ఇచ్చేసాం. ఈ ఫ్లవర్ వాజ్కి ఇది అందం అండి. మనకి ఫ్లవర్ వాజ్కి ఇదే అందం అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళదామండి. మరలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళదాము. ఇక్కడ రెండింటి మధ్య ఉంది వైరు. ఈ బీడ్లోకి తీసుకెళదాము. ఇక్కడ మొత్తం మనకి ఇలా వచ్చింది కదా. ఇక నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది. 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి ఇలా ఒక మెరూను, 1 వైటు, 1 మెరూను.
ఇలా తీసుకోవాలి. ఇక్కడ 1 బీట్ బేస్ అవుతుంది. 4 బీట్ మెథడ్ వచ్చింది. ఇక్కడ 4 బీట్ మెథడ్ మనం యూజ్ చేస్తున్నాం. మళ్ళీ సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా మనకి ఇలా ఉండాలండి. మరలా ఇక్కడ 2 మెరూన్ బీట్స్ ఉన్నాయి. 1 మెరూన్, 1 వైట్. ఇలా తీసుకోవాలి. మెరూన్ బీట్లో నుంచి ఈ వైట్ బీట్లోకి నీటిని తీసుకొచ్చేయటమేను. కొంచెం టైట్గా లాగేసేయండి. నెక్స్ట్ ఇలా అల్లేసేయటమేనండి. ఇక్కడ అవుట్ అంతా ఇక బయట కోణం ఇలా వైట్ రావాలి, ఇక్కడ మెరూన్ రావాలి. ఇలా వేసేసేయండి. నేను కూడా వేసేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. కానీ అల్లేటప్పుడు మాత్రం దీన్ని ఇలాగే పెట్టేసేయండి. ఇలా స్టిఫ్గా ఉండాలి. టైట్గా అల్లితేనే మనకి ఇక్కడ ఇలా నిలబడుతుంది. ఇది ఒకటి గ్రహించి అల్లేసేయండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగో చెప్తా. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాము. ఇంకా ఇలా పెట్టిన తర్వాత ఇంకా లాస్ట్ 1 బీట్ ఉంటుంది కదా, ఈ 1 బీడ్లో నుంచి తీసుకొచ్చేసి స్టాండింగ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి మీరు దీన్ని ఇలా ఉంటుంది. మనకి అల్లేటప్పుడు ఇలా పైకి ఉంటాయి. మీకు ఎలా కావాలంటే ఇలా ఉంచుకోండి. లేదు అంటే ఒక్కసారి దీన్ని ఇలా అనేసేయండి. ఇలా ఒక్కసారి మనం కిందకి ఇలా వంపామనుకోండి, అప్పుడు లాస్ట్ది కదండి టైట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా పెట్టేసి 3 బీట్స్ ఉంటాయి. 1 2 3 1 వైట్ బీడ్ యాడ్ చేసేటివి. ఇలా పట్టుకుని ఇలా పట్టుకోవాలండి. దీన్ని ఇలా పెట్టి అప్పుడు ఈ వైట్ బీడ్ని యాడ్ చేసే. ఎందుకంటే మనకి ఇలా వస్తుంది. పైన కొంచెం వెడల్పుగా ఇది మనం సెట్ చేసేసుకోవాలండి. మనం నాటు వేసేటప్పుడు ఇలా టైట్గా లాగేసి సెట్ చేసుకోవాలి. ఇలా ఉంటేనే మనకు అందం అనిపిస్తుందండి. ఫ్లవర్ వాజ కూజాల్లే చక్కగా ఫ్లవర్ వాజాల్లే బాగుంటుంది అనమాట. ఓకే అండి. నేను కిందకి తీసుకొచ్చేసి నాటు వేసేద్దాము. ఈ క్రిందికి తీసుకొచ్చేసి ఇక్కడ నాటు వేసేయండి. ఇదిగోండి ఇక్కడ ఇలా వేసేసి లాగేసేయండి. సూది మీద 4 టైమ్స్ మెలికి వేసేయండి, లాగేసేయండి. సరిపోద్ది. ఇలా ఓకే అండి. ఎక్స్ట్రా ఉన్నది 2 బీట్స్ అవతలకి తీసుకెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఎంత చక్కటి ఫ్లవర్ వాజ్, ఎంతో అందంగా ఉండే ఫ్లవర్ వాజ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూడండి. ఇప్పుడు ఇది చూద్దామండి. ఇదోనో 6 mm సైజుతో వెళ్ళాము, ఇదోనో 8 mm సైజుతో వెళ్ళాము. టేపుతో కొలిచి మీకు చూపించుతానండి. ఇది 6 mm సైజు. ఇదిగోండి మనకి ఇక్కడి నుంచి పెడదాం. 3.5 ఉందండి. ఇది కూడా ఇక్కడి నుంచి పెడదాం. 4.5. 8 mm సైజు 4.5. ఇంకా తక్కువ తీసుకున్నారనుకోండి ఇంకా తక్కువ అవుతుంది. ఇప్పుడు 6 mm 8 mm ఈ రెండు. ఇంకా మీరు 4 mm తీసుకున్నారనుకోండి ఇంకా 2.5 వస్తుంది. ఇక్కడికే వస్తుంది మీకు. మనకి బీడ్స్ సైజు తగ్గిన కొద్దికి ఫ్లవర్ వాజ్ సైజు తగ్గుతుందండి. పొడవు వెడల్పు 2 తగ్గిపోతాయి. మనకి బీడ్స్ సైజు పెరిగిన కొద్దికి ఇప్పుడు 8 mm కాబట్టి ఈ సైజు వచ్చింది. ఇంకా 10 mm తీసుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం పెరుగుద్ది. అదనమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగుందోను. దీన్ని ఎన్ని విధాలుగా మనం 3 విధాలుగా అల్లుకోవచ్చు. అందుకే వీడియో చివరి వరకు చూడమంటానండి. అది సంగతి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈ వీడియోతో మనకు పూర్తిగా ఫ్లవర్ వాజ్ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. మన సబ్స్క్రైబర్ అడిగారండి ముందు వారి కోసం అని చెప్పేసి ఇది వెళ్ళానమాట. ఓకే అండి. ఇది నెక్స్ట్ ఇంకో సరికొత్త ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పటికైతే పూర్తిగా రెడీ అయిపోయింది. మనకి ఎంతో అందంగా ఉండే ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒక లైక్ ఇచ్చారో లేదో ఇచ్చేసేయండి అబ్బా. చేసిన తర్వాత మీ అమూల్యమైన సలహాని సూచనల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సరికొత్త బీడ్ వర్క్ ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. బాయ్ అండి.